రామాయంపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాట్రియాల మాజీ ఉప సర్పంచ్ శ్రవంతి రాజేందర్లు అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భజన కీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయ్యప్ప నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా మారుమోగిపోయింది. అనంతరం 18 ఇట్ల పడి వెలిగించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రామాయంపేట మండల కేంద్రంలో వెలిసిన అయ్యప్ప దేవాలయం ఈ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయమని, దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లవెల్లులా ఉండాలని ఆమె స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, నాగేష్ గురుస్వామి, కృష్ణమూర్తి గురుస్వామి, గజవాడ నాగరాజు, కొత్త రాజేందర్, చౌదరి సుప్రభాతరావు, కొండలరెడ్డి, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ జరిగింది. రామాయణపేట పట్టణంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ ప్రాంతంలో కూడా మరి అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం రామాయణపేటలో ఉంది. ఈ రామాయణపేట ఆలయంలో మరి అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు కఠినమైన దీక్షను పాటిస్తూ శబరిమల వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా తమ వంతు కర్తవ్యంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కాట్యాల గ్రామస్తులు మరి వాళ్ళ అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పడి పూజను కూడా నిర్వహించడం జరిగింది. మరి అయ్యప్ప స్వామి అందరినీ బాగా చూసుకోవాలని, రైతాంగాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందందు నడిపించే విధంగా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈ ఆలయ అభివృద్ధిలో గతంలో కూడా నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఆలయంలో కూడా మా వంతు కర్తవ్యంగా, మా వంతు బాధ్యతగా ఈ ఆలయ అభివృద్ధిలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా మా నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే మరి భక్త గణాన్ని కూడా తయారు చేసి ఇక్కడ అయ్యప్ప మాలలు ధరించే విధంగా, ఇక్కడే భోజన కార్యక్రమాలు చేసే విధంగా, నిత్యాన్నదానం జరిగే విధంగా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మా జితేందర్ స్వామి ఆలయం వారి నాగరాజు గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఇక్కడ మాల వస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు, వారందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ఆలయ అభివృద్ధికి మరింత అభివృద్ధి జరిగే విధంగా మా చేదోడు వాదోడుగా మా వంతు సాయంగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అయ్యప్ప సేవా సమితి రామాయంపేట మా గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించడం. ప్రతి సంవత్సరం ఏదో ఒక వర్క్ చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం స్వామి. మండల కాలంలో ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. స్వాములే కాకుండా ఈ హైవే ఉంది కాబట్టి ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు నేషనల్ హైవేలో వెళ్ళే ప్రతి స్వాములతో పాటు సివిల్ కూడా వచ్చి ఇక్కడ భిక్ష చేస్తారు. ప్రతి సంవత్సరం నిత్యాన్నదానం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మా రామాయంపేట పట్టణ దాతల సహకారంతో ఈసారి కూడా మళ్ళీ ఒక పని పెట్టుకున్నాం. ఇక్కడ టైల్స్ అన్ని ముందు ఇంకా చాలా పనులు స్వామి. ప్రతి దాతలు అయ్యప్ప స్వామి భక్తులు
ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ స్వామి శరణమయ్యప్ప. రామాయంపేట అయ్యప్ప మందిరం 11వ సంవత్సరం నడుస్తుంది స్వామి. 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి సివిల్ వచ్చి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి. ఈ 60 రోజులు అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు స్వామి. ఇక్కడ రోజు నిత్య పూజలు జరుగుతాయి స్వామి. రోజు 5 గంటల నుంచి 8 గంటల వరకు హోమం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, అయ్యప్ప అభిషేకం ఉంటుంది, శివుడు అభిషేకం ఉంటుంది, స్ఫటికలింగానికి రుద్రం ఉంటుంది, హోమం ఉంటుంది. ప్రతిరోజు పూజలు ఇక్కడ జరుగుతున్నాయి స్వామి. సివిల్ స్వాములు అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ సహకారంతో మేము రోజు 11 సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అంటే డెవలప్ అవుతుంది స్వామి టెంపుల్. ఇంకొక 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయికి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక 80% పని అయింది. ఇంకా 20% అయ్యప్ప మందిర పనులు ఉన్నాయి స్వామి. స్వామి శరణమయ్య. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కులో నిర్వహించే మహాసభకు బయలుదేరుతున్న తరుణంలో నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికివాడలో పనిచేస్తూ తమకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదని, చాలని జీతాలతో పూట గడుపుతున్నామని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా తమ జీతాలు మాత్రం పెరగటం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కొరకే ఇందిరా పార్కులో తలపెట్టిన మహాసభకు తరలి వెళ్తున్న తమల్ని పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, తమ సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారోబార్ కొండలరెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు రవి, ఏసు, బత్తుల రాములు, వాటర్మెన్ రాజు, కిషన్, మల్లేశం, మైసయ్య, కుమార్, గురుగుల ఎల్లవ్వ, గవ్వల నరసవ్వ, కొమ్మట నరసవ్వ, కొమ్మట శ్యామల, గురుగుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన జీతం అంటే కట్టుకునే సబ్బులు లేవు, డ్రెస్సులు కూడా కరెక్ట్ వస్తుంది. ఇవి మాకు వచ్చేటి వస్తువులే పంపుతారు. ఇలా ధరణ పోదామంటే అరెస్ట్ చేసిన. జీతాలు పెంచాలి, ఇట్లా చేసిన దానికైనా మాకు ఈ జీతం సరిపోతుంది అట్లా అని కోరుతున్నాం. మాకు 10 రోజుల ఖర్చుకుంటూ సరిపోతలేదు. ఇప్పుడు తినాలన్నా ఇప్పుడు ఈ పనికి ఒక చికెన్ తెచ్చుకోవాలి తినాలన్నా, మటన్ తెచ్చి ఈ పని చేసే రోజు చికెన్ తినాలి, మటన్ తినాలి, రోజుకు 2 సార్లు కనీసం తెచ్చుకొని తినాలి. హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ తగిన జీతం ఉంటే మాకు వస్తలేదు కాబట్టి మేము స్ట్రైక్ పోతున్నాం. మాకు తగిన వేతనం ఇవ్వాలని. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం మహారుద్రం సహస్ర శ్రీ సూక్త పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం శ్రీ గురు శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో ఆర్వీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, థైరాయిడ్, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేశామన్నారు. హాస్పిటల్లో వైద్యం చేయించుకునే వారికి ఉచిత వైద్యంతో పాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎం హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ మంచినీళ్ల లక్ష్మణ్, గణేష్ రెడ్డి, పవన్, డాక్టర్లు లాస్యారెడ్డి, పవన్ కళ్యాణ్, హృతిక్, రాహుల్, స్టాఫ్ శృతి, నందిని, గ్రామ కార్యదర్శి కవిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల్ కల్వకుర్తి విలేజ్లో ఈరోజు ఆర్ఎం హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే ప్రతి మనిషికి
మందులు ఇస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన ఏమంటారు కంప్లైంట్స్కి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తున్నాము. హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ అవన్నీ ఫ్రీగా జరుగుతాయని చెప్తున్నాము. ప్లస్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఫ్రీగా జరుగుతాయి ఒకవేళ అడ్మిట్ అయితే హాస్పిటల్లో. వస్తుంటే దాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో రంగంపేట గ్రామానికి చెందిన తలారి దుర్గేష్ సుధాకర్, తుక్కాపూర్ గ్రామానికి చెందిన దొడ్ల ఆంజనేయులు, ఆర్ఏ రవీందర్, ఆర్ఏ దిగంబర్, ఎలిక గంగయ్య, బందన్ల మల్లేశం, వీరేశం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు మంగళవారం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కొల్చార మండలంలోని చిన్నగనపూర్, ఏటిగడ్డ, మాందాపూర్, పోతంశెట్టిపల్లి, రంగంపేట గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, కలాల్ రాజాగౌడ్, మల్లాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, ఏడుపాయల మాజీ డైరెక్టర్లు బాగారెడ్డి, సోమ నర్సింలు, రత్నయ్య, శంకర్, సందీప్, పులిబోయిన మల్లేశం, సొసైటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ సాయిని సిద్దిరాములు, మాజీ సర్పంచ్లు కొమ్ముల యాదగౌడ్, చిట్యాల యాదయ్య, గౌరీశంకర్, రాజేష్, గొల్ల షేకులు, దుర్గయ్య, సురేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్లోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదార్ శ్రీనివాసులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు అరెస్ట్ చేసిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడం జరిగిందని, రైతు వ్యతిరేక ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అని అబద్ధపు హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కారని, 6 గ్యారంటీల అమలులో విఫలమైందని, ప్రజా సంక్షేమ పాలన పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల గ్రామంలో రైతుల్ని లాఠీ పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి జైల్లో పంపించిన విధానం మీద యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని, మాకు బతుకు తెరువు లేదని, మేము రెక్కాడితే కానీ డొక్క నిండని జీవులమని లగచర్ల ఎస్టీలు, లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి, గుండెరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మీ సొంత నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించినాం, మమ్మల్ని కాపాడని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి జులిపించి గుర్రాలతో తొక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి రైతుల్ని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి 12 గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్ళినటువంటి విజన్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో
రోజుకొక డ్రామా తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంటే డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. దాని వ్యతిరేకత వచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయనకి ఇంటెలిజెన్స్ ఉందో లేదో కానీ మరి ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించకుండా తనకు నచ్చిందే చేసుకుంటూ లగచర్ర రైతుల్ని మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దానిలో భాగంగానే లగచర్ల రైతులతో పాటు మరి పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే విడుదల చేయాలి. రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వన్ వీక్ లోపల మరి తప్పకుండా 1-2 రోజులలో మరి రైతుల్ని విడుదల చేయాలి. లేకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుల పక్షాన రుణమాఫీ కానీ రైతులు అదేవిధంగా రైతుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టి మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు లగచర్లలో తమ భూములు తాము కావాలనేటువంటి పోరాటం చేసినటువంటి గిరిజన రైతులకి సంఘీభావంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అరెస్టు చేసినటువంటి దానికి నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినతి పత్రాలు ఇచ్చి భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా హరిస్తూ కేవలం మాట్లాడే స్వేచ్ఛనివ్వకుండా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రభుత్వ వ్యతిరేక చర్యకు పూనుకున్నా వెంటనే అరెస్టు చేసి జైలు పంపేటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నది. గతంలో 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని వాళ్ళని నిరంకుశ రాజ్యంగా మార్చేటువంటి రీతిలో వ్యవహారం చేస్తా ఉన్నది. దీనికి నిరసనగా ఇవాళ మేమందరం కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిచి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగాలని వెంటనే తమ భూముల కోసం పోరాటం చేసినటువంటి రైతుల్ని బేషరతుగా విడుదల చేయాలని అదేవిధంగా మా పార్టీ నాయకుడు వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున రైతులందరినీ గిరిజనులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా నేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ అన్న గారి సారథ్యంలో మా గజ్వేల్ పట్టణంలో లగిచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలి. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లాఠీ రాజ్యమా ఇది లూటీ రాజ్యం అనే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో దినాలలో తెలంగాణ యావత్ రాష్ట్ర రైతాంగం కూడా దీన్ని ఒక్కదాటిపై తెచ్చి ఈరోజు రైతుల సమస్యలు పక్కకు పెట్టి ఈరోజు అక్రమ కేసులు బనాయించి ఈరోజు లగిచేళ్ళ రైతులకు బేడీలు వేసి ఈవెన్ హాస్పిటల్ పోతే కూడా బేడీలు వేయడం అనేది చాలా విచారకరమైన విషయం. అందుకే నిరసన తెలియజేస్తూ మా పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతాప్ రెడ్డి గారు అలాగే మాదాశ్రీన్ గారు వివిధ మండలాల నుంచి నాయకులు పార్టీ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ మా నిరసన తెలియజేస్తూ ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే మూల్యం చెల్లిందక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి రైతులకు మద్దతుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం మహాపడి పూజ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. దౌలతాబాద్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు మణికంఠ, మెడికల్ శ్రవణ్ కుమార్, అయ్యప్ప మాలధార కన్యస్వాములు, సాయి కుమార్లు, గజ్వేల్ గురుస్వాములు, మిట్టయ్య, దేవాలయ చైర్మన్ శ్రీనివాస్, దుర్గన్ స్వామి, సురేష్, గోపి స్వాముల ఆధ్వర్యంలో బందారం షేరిపల్లి దౌలతాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన సాలిక సాయి కుమార్ శబరిమల యాత్ర సందర్భంగా మహాపడి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృత అభిషేకాలు, శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అష్టోత్తర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి, మాలాధార స్వాములు, పలు గ్రామాల గురుస్వాములు, దౌలతాబాద్ పట్టణ ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.
నిజాంపేట మండల పరిధిలోని నందిగమ్మ గ్రామంలో ఈ నెల 9న గ్రామంలోని 1-77 ఇంటిలో రేషన్ బియ్యం ఉన్నాయన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా ఇంటి యజమాని లేకపోవడంతో ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం విజిలెన్స్ డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐలు ప్రీతి, ఇమాదుల ఆధ్వర్యంలో సీజ్ చేసినటువంటి ఇంటిలో తనిఖీలు నిర్వహించగా 15 ప్లాస్టిక్ బ్యాగులలో నూకలు లభించాయని, అందులో 30 కేజీల మిక్సర్ రైస్ ఉన్నాయన్నారు. వీటిని సివిల్ సప్లై అధికారులకు పంపించడం జరుగుతుందని, తదుపరి విచారణ నిమిత్తం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, తహసీల్దార్ స్టాఫ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ హౌస్ నంబర్ 1-27 రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 9th నాడు సీజ్ చేసినాం. 9th డిసెంబర్ 2024 నాడు సీజ్ చేసినాం. వాళ్ళు తిరుపతి వెళ్ళారు, అందు గురించి సీజ్ చేసినాం. కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిరు వాళ్ళు సీల్ తీయడం జరిగింది. లోకల్ ఎంక్వైరీ చేసినాం. దాదాపు 15 బ్యాగ్స్ నూకలు ఉండేవి. ఒక బ్యాగ్ ఏమో సస్పెక్టెడ్ మిక్స్డ్ నూకల్ ప్లస్ దొడ్డు బియ్యం ఉండే, అది సస్పెక్టెడ్. మేడం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పంపిస్తారు. దాని తర్వాత ఏమైనా చర్య తీసుకోవడం జరుగుతుంది. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. మంగళవారం ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి స్థితిగతులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను వినియోగిస్తూ చేస్తున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు. ఇండ్లు లేని నిరుపేదలకు నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని, దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలను ముందస్తుగా అందుబాటులో పెట్టుకుని సర్వే వేగవంతమయ్యేందుకు సహకరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తప్పిదాలకు తావు లేకుండా వివరాలను సేకరించి ఇందిరమ్మ యాప్ లో లాగిన్ అయ్యి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. లబ్ధిదారుడితో పాటు ఇంటి పైకప్పు స్థలానికి సంబంధించి చిత్రాలను యాప్ లో సక్రమంగా అప్లోడ్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సర్వే జరిగే సమయంలో ప్రజలు అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ గురించి ముందుగానే సమాచారం అందించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ కృష్ణవేణి, ఏపీఓ మైపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుంధతి ఉన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ పలు పాఠశాలలను తనిఖీ చేశారు. రుద్రారం, చందంపేటతో పాటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. స్టోర్ రూమ్ తో పాటు నిల్వ ఉన్న కూరగాయలను, బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని, నాణ్యమైన భోజనంతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఆయన వంట నిర్వాహకులకు సూచించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నూతనంగా ఏర్పాటు చేసిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, వంట నిర్వాహకులకు పరిశుభ్రంగా ఉంటూ వంట చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులకు భోజన సమయంలో పరిశుభ్రంగా భోజనాన్ని వడ్డించాలని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చాలా పరిశుభ్రంగా ఉందని, ఎప్పటికీ కూడా ఇదే రకంగా ఉంచాలని సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణతో పాటు ఏఎంఓ సుదర్శనమూర్తి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట ఆర్ మండలంలోని ఎంపీపీఎస్ రుద్రారం, ఎంపీపీఎస్ చందంపేట, జెడ్పీహెచ్ఎస్ చందంపేట, దాంతోపాటు కేజీబీవి శంకరంపేట ఆర్, ఇక్కడ ఉండేటువంటి హవేలి గన్పూర్ స్కూల్కి సంబంధించి విజిట్ చేయడం జరిగింది. సందర్శనలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల లోపల ఉపాధ్యాయుల యొక్క బోధనా తీరును పరిశీలించడం జరిగింది. తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేజీబీవీలో మధ్యాహ్నం పూట ఈ లంచ్ టైంలో కేజీబీవి శంకరంపేట ఆర్ను సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా విద్యార్థులు భోజనం చేస్తున్నప్పుడు వారి యొక్క వంట తీరును పరిశీలించి స్టోర్ రూమ్, కిచెన్ కూడా పరిశీలించడం జరిగింది. నీట్నెస్ ప్రాపర్గా 100% మెయింటైన్ చేయాలని, తర్వాత పిల్లలకు మెనూ ప్రకారం, ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ప్రకారం పిల్లలకు ఫుడ్ సప్లై చేసే విధంగా అన్ని ఖచ్చితంగా వాటిని పాటించాలని చెప్పేసి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా పాటించాలని చెప్పేసి వీళ్ళకి తెలపడం జరిగింది.
ఇక్కడ మధ్యాహ్నం పూట కేజీబీవీలో భోజనం కూడా చేయడం జరిగింది. భోజనం చాలా రుచికరంగా బాగానే చేశారు. ఇదే విధానాన్ని 3 పూటల మనకిచ్చిన మెనూ ప్రకారం పిల్లలకు అందించాలని చెప్పేసి కోరడం. మహిళలు డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. మంగళవారం సంగారెడ్డి బైపాస్ రోడ్లోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు మోటార్ కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మహానగరానికి కూతబేటు దూరంలో ఉందని, సంగారెడ్డి నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు సుమారు 45 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి, సంగారెడ్డి నుంచి హైదరాబాద్ ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు రోజు రాకపోకలు సాగిస్తుంటారని, వీరిలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఉన్నారని, వీరు ఎక్కువగా క్యాబ్లలో ప్రయాణిస్తుంటారని, అలాంటి వారి కోసం మహిళా క్యాబ్ డ్రైవర్లు ఉంటే భద్రతతో కూడిన ప్రయాణం కొనసాగిస్తామన్నారు. ధీమాతో ఉంటారని, అలాంటి ఏర్పాట్లు చేయడం కోసం మహిళలకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. శిక్షణలను నైపుణ్యం సాధించి ఉపాధి పొందాలని కలెక్టర్ సూచించారు. ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా జిల్లాలో మహిళలకు కుట్టు శిక్షణ, ఎంబ్రాయిడరింగ్ లాంటి ఎన్నో రకాల శిక్షణలు ఇస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా కార్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభించాలని సూచించగానే వెంటనే డ్రైవర్లను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను డిఆర్డీఏ ద్వారా చేపట్టాలని పీడీని కలెక్టర్ ఆదేశించారు. మహిళలు శిక్షణలో నైపుణ్యం సాధించి తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. తద్వారా తమ కుటుంబాలు మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ జ్యోతి, ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మంగా రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక కొత్త కోర్సు నేర్చుకొని టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్ నేర్చుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఇంటి గడప దాటి బయటకు వచ్చి ఇక్కడ ఉండి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు మీ అందరు కూడా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటి అడుగు మిమ్మల్ని డెఫినెట్గా విజయం వైపు తీసుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది మనము డ్రైవింగ్ కోర్స్ అన్నది సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం మనము ప్రారంభిస్తున్నాము. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంగారెడ్డి జిల్లా అన్నది ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్కి పక్కనే ఉన్న జిల్లా. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కొన్ని డివిజన్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. ఐటీ సెక్టర్ అంటే గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా, ఐటీ సెక్టర్ కంపెనీస్ అయినా కూడా కూతవేటు దూరంలో అంటే 40 నిమిషాల దూరంలో మనకు ఉన్నవి ఇవన్నీ కూడా. సో ఇక్కడ అంతా కూడా ఎన్నో క్యాబ్స్ రోజు కూడా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ రీత్యా, విద్యారీత్యా ఎంతో మంది మహిళలు బయటికి వెళ్తూ ఉంటారు. సో వారికి ట్రావెలింగ్ చేయడానికి క్యాబ్స్ అన్నవి కంపల్సరీ అవసరం ఉన్నాయి. సో ఇంటి నుంచి ఒక మహిళ కానీ బాలిక కానీ బయటికి వెళ్తున్నప్పుడు ప్రధానమైన ఒక అంశం ఏంటంటే వారి యొక్క భద్రత. మరి ఎప్పుడు మనం డ్రైవర్స్ గురించి ఆలోచించినా కూడా ఒక మేల్ డ్రైవర్సే మనకు ఉంటారు. ఎక్కడ కూడా మనకు ఫీమేల్ డ్రైవర్స్ అనేవారు ఉండరు. కాబట్టి మీరు మహిళలుగా క్యాబ్స్ డ్రైవింగ్ నేర్చుకొని క్యాబ్స్ సెటప్ చేస్తే తప్పకుండా మీకు మంచి డిమాండ్ అన్నది ఉంటుంది. ఆ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి, లేదంటే ఊబర్ లాంటి కంపెనీస్ కూడా మనకు ఉన్నాయి. ఊబర్ ఆల్రెడీ బైక్స్, మహిళలకు బైక్స్ అన్నది బెంగళూరులో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు డ్రైవింగ్ నేర్చుకొని విజయవంతంగా చేసుకుంటే తప్పకుండా ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి మరి మహిళలకు స్పెషల్ క్యాబ్స్ రన్ బై ఫీమేల్స్, ఫర్ ఫీమేల్స్ అటువంటివి ఏదన్నా కూడా మనం ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్న మహిళల్ని మనం ట్రైన్ చేద్దాం. వారికి ఒక మంచి ఇది అవకాశం. ఎందుకంటే డ్రైవింగ్తో ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. అండ్ మీకు నెల నెల డెఫినెట్ ఆదాయం కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రావెలింగ్ అన్నది అది ఒక డైలీ రిక్వైర్మెంట్. ఎంతో మంది బయటికి వెళ్తుంటారు, ఉంటారు. అండ్ మన అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్ పక్కన ఉండడం మన అడ్వాంటేజ్. కాబట్టి ఈ అడ్వాంటేజ్ మనం దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ డ్రైవింగ్ కోర్స్ అన్నది సీరియస్గా తీసుకోవాలి. సో నేను కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాను, నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. డ్రైవింగ్ అన్నది ఫస్ట్ చూస్తే కొంచెం భయం వేస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో కొంచెం మీకు ఇందాక కొంతమంది చెప్పారు చిన్నపిల్లలు ఉన్నారు అని, అయినా కూడా ఇది 30 రోజుల కోర్సే మాత్రమే. కాబట్టి ఇది మీ లైఫ్నే చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీనికోసం సమయాన్ని వెచ్చిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అకామిడేషన్ ఏమన్నా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయమని కూడా డిఆర్డీఓ వారికి కూడా చెప్పడం జరిగింది.
సో మీరు చేయాల్సింది ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా మేము డ్రైవింగ్ నేర్చుకోవాలి, మమ్మల్ని చూసి మిగతా మహిళలు ఆదర్శంగా నిలవాలి అని మీరు ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటిషియన్ కోర్సెస్ కూడా నడుస్తున్నాయి. సో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇందాక మీరందరూ అందించడం జరిగింది. ట్రైనర్స్ చాలా బాగా చూసుకుంటున్నారు, బాగా చెప్తున్నారు అని. సో మీరు కూడా ప్రొఫెషనల్గా తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏ వృత్తి అంటే మీరు ఈ సొంతంగా ఇంట్లో సెటప్ చేసినా కూడా ఒక ప్రొఫెషనల్గా మీరు సర్వీసెస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు మంచి పేరు తెచ్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. సో కృషి అన్నది దేంట్లో సక్సెస్ కావాలన్నా తప్పనిసరిగా హార్డ్ వర్క్, కృషి అనేది కంపల్సరీ. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని నైపుణ్యంతో పాటు హార్డ్ వర్క్ రెండు కూడా ఉంటే మీరు ఎక్కడైతే బిజినెస్ పెడతారో మీకు త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అందరు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సర్వీస్ ఉంది, వీళ్ళు మంచి కుడతారు ఆర్ మంచి బ్యూటిషియన్ సర్వీసెస్ ఇస్తారు. ఈ విధంగా త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ మీ పేరు అందరు కూడా చెప్పుకుంటారు. సో ఆ విధంగా మీరు ఒక గోల్తో నెలకు నేను తప్పనిసరిగా ఇంత సంపాదించాలి, నా కోసం, మా కుటుంబం కోసం ఇంత సంపాదించాలి అని ఒక గోల్తో మీ అందరూ కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా మీరు విజయం సాధించాలి. సో దీంతో డిఆర్డిఓ తరఫున కూడా ఈ డ్రైవింగ్ కోర్సు ఒక పర్సనల్ ఇనిషియేటివ్గా తీసుకొని రెగ్యులర్గా మానిటర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా ఇది అయిపోయిన తర్వాత లోన్ ఆర్ అదర్ సపోర్ట్స్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఎస్బీఐ ఆర్సిటీ. ఒకసారి చెప్పిన వెంటనే వారం రోజుల లోపల డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేయాలి అంటే ట్రైనర్ని ఏర్పాటు చేసి ఇమీడియట్గా డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు నిన్న కూడా చర్చించారు. డ్రైవింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా చాలా వారిపైన ఎక్కువగా దృష్టి పెట్టి మీరందరూ పూర్తి చేసుకొని సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఇక్కడ అంటే సంగారెడ్డిలోనే చాలా గొప్పగా ఇప్పటి వరకు నేను ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా కూడా ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఏ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా నేను నిజంగా చెప్తున్నాను చూడలేదు. ఎందుకంటే మీ అందరికీ కూడా అంటే అన్ని రంగాల్లో మేడం గారు ఇప్పుడు మనకు పెట్రోల్ పంప్కి అవకాశం ఇచ్చారు, మీ లేడీస్కే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. అందులో పెట్రోల్ పంపులో అందరు కూడా మన లేడీస్ ఉండాలని. తర్వాత మనకు కాంప్లెక్స్కి ₹1 కోటి డబ్బులు ఇచ్చి మన మహిళా సంఘాల ద్వారా ఎవరైతే ఎస్ఎస్సి ఉమెన్ కు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద షాపింగ్ కాంప్లెక్స్ లో మీరు ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉత్పత్తులన్నీ కూడా మీరు బయట చేసుకోవడానికి అంటే అక్కడ బ్యూటీ పార్లర్ కానీ, షాప్స్ కానీ, తర్వాత మీరు చేసే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, స్టిచ్చింగ్ కానీ, టైలరింగ్ సెంటర్స్ కానీ, మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ కానీ ఏ విధమైన ట్రైనింగ్స్ తీసుకుని వాటన్నికి అనుగుణంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపురు గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం శ్రీ మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో చేపట్టిన మహారుద్రాభిషేకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున వేద పండితులు, భక్తులు హాజరయ్యారు. మహారుద్రాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.